Hallelujah. So it's glory to God, praise God for what God is doing in our life. Hallelujah. ఇవాళ నేను మీతోటి ఒక ఎంకరేజింగ్ వర్డ్ చెప్పాలని కోరుకుంటున్నాను. సుమారు 1783 కాలంలో ఒక కుటుంబము ఇంగ్లాండ్ ప్రదేశం నుండి అమెరికాకు బయలుదేరి వచ్చారు. వాళ్ళు దేవుని తెలుసుకున్న వ్యక్తులు, దేవుని కొరకు జీవించాలని ఒక ఆశతోటి అమెరికా దేశానికి, కొత్తని ప్రదేశానికి వాళ్ళు బయలుదేరి వచ్చారు. మరి అక్కడ ఎలాగ దేవుని సేవించాలి, ఎలాగ మా కుటుంబాన్ని కట్టుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఆ కుటుంబంలో పెరుగుతున్న ఒక కుమారుడు ఆయన అనుకున్నాడు, నేను న్యూయార్క్ సిటీకి అక్కడకు వెళ్ళి మరి ఏమైనా పని నేర్చుకొని దేవుణ్ణి నేను మహింపరచాలి అని ఆయన అనుకున్నాడు. అలాగా న్యూయార్క్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన అనేక పనులు చేస్తూ ఉన్నాడు. షూలు కుట్టే పని నేర్చుకున్నాడు, ప్లంబింగ్ పని నేర్చుకున్నాడు, మరి అదేవిధంగా ఇంట్లో సప్లైస్ కానీ ఏమైనా ఏ పని తోస్తే ఆ పని చేసేవాడు. అయినప్పటికీ దేవునికి మాత్రం చాలా నమ్మకంగా ఉండేవాడు. ఏమైనా డబ్బు సంపాదిస్తే తప్పనిసరిగా టైతు ఇయ్యటము, ఆఫరింగ్స్ వేయటము మాత్రం చేసేవాడు. ప్రార్థన చేసుకునేవాడు, దేవా నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఇంత పెద్ద పట్టణంలో, దేశం కాని దేశంలో నేను ఎలా సర్వైవ్ అవ్వాలో నాకు తెలియదు, నువ్వు నన్ను నడిపించు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడు. అయితే ఒకనొక కాలంలో ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చి, బాబు మరి నువ్వెవరో నాకు తెలియదు కానీ ఒక మాట నేను నీతో చెప్పాలి. ఏంటంటే రాబోతున్న కాలంలో న్యూయార్క్లోను, అమెరికాలోను, ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప సోప్ కంపెనీ స్టార్ట్ అవబోతుంది. నాకెందుకో అది నువ్వు స్టార్ట్ చేయబోతున్నావు అని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ మాట విన్న ఈ వ్యక్తి వెళ్ళి ప్రార్థన చేసుకొని, ప్రభువా మరి ఈ వ్యక్తి ఎవరో ప్రవచనాత్మ రూపంగా ఒక కంపెనీ, అది కూడా సోప్ కంపెనీ స్టార్ట్ చేయాలంట, అది మరి ఎందుకో నా ద్వారా స్టార్ట్ అవబోతుందని ఆయన చెప్పాడు అని ఆయన ప్రార్థన చేసుకుంటే తనకి దేవుడు అవును నువ్వు ఒక సోప్ కంపెనీ స్టార్ట్ చేయాలి అని ఆయనతో చెప్పారు. అఫ్ కోర్స్ ఈయన దగ్గర డబ్బులు లేవు, ఈయనకి కనెక్షన్స్ లేవు, రిసోర్సెస్ లేవు, ఈయనకి ఏమీ తెలియదు, దేశం కానీ దేశము, ఆయన ప్రజలు కూడా కాదు వీళ్ళందరూ. అనేప్పటికీ ఆయన అనుకున్నాడు, నేను దేవుని మాటకి లోబడి నేను దేవుని పని చేయాలి కాబట్టి, ఆయనకి సోపు ఎలా చేయాలో కూడా తెలియదు కాబట్టి ఒక సోపు కంపెనీ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యి సోపులు ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలని ఒక ఎంట్రీ లెవెల్ వర్కర్గా జాయిన్ అయ్యాడు. ఒక ఎంట్రీ లెవెల్ వర్కర్గా జాయిన్ అయ్యి ప్రతి విషయం నేర్చుకున్నాడు. ఎంప్లాయీస్ తోటి ఎలా పని చేయాలి, అసలు సోపులు తయారు చేయాలంటే వాళ్ళ కెమికల్స్ ఏం కావాలి, ప్లాంట్స్, ఇండస్ట్రీలు, మెషినరీ, ఎక్విప్మెంట్లు ఎలా ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి, సోపులు ఎలా అమ్మాలి అని అన్ని విషయాలు ఆ కంపెనీ దగ్గర నేర్చుకొని బయటకు వచ్చి దేవుడు తనకిచ్చిన మాట ప్రకారము ఆయన ఒక సోపు కంపెనీ స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయన ఆలోచన కాదు కానీ దేవుని ఆలోచన ఏంటి అని అడుగుతూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. ఆ సోపు కంపెనీని దేవుడు దీవించి బహుగా ఆశీర్వదించి ఈనాడు నీకు నాకు కోల్గేట్ కంపెనీగా పరిచయం అయింది. హల్లెలూయా. ఈ వ్యక్తి తన ప్లాన్ గీసుకొని నేను ఎలాగా ఈ జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అనుకోలేదు. దేవుడు నా జీవితంలో ఎలాగా కార్యం చేయాలి, నేను ఎలాగ దేవుని వెంబడించాలి అనే ఆశతోటి ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన గైడెన్స్ ప్రకారము ఆయన జీవితాన్ని కొనసాగించాడు. దేవుడిచ్చిన గైడెన్స్ ప్రకారము ఆయన ప్రతి డెసిషన్, కోల్గేట్ అనే టూత్పేస్ట్ తయారు చేయటం అనేది దేవుడు తన కుమారుడికి ఇచ్చిన ఆలోచన. ఆ కుమారుడు శామ్యుయల్ కోల్గేట్, విలియం కోల్గేట్ వాళ్ళ కుమారుడు. అయితే శామ్యుయల్ కోల్గేట్ టూత్పేస్ట్ తయారు చేశాడు, ఈ లోకాన్నే మార్చేశాడు. అదంతా కేవలము దేవుడు వాళ్ళకి ఇచ్చిన అండర్స్టాండింగ్, గైడెన్స్ బట్టి చేశారు. యేసుక్రీస్తు వారు గత్సెమనే తోటలో చేసిన ప్రార్థన, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం, అక్కడ చూస్తే ఏముంటుందంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. హల్లెలూయా. ఒకసారి మరలా చదువుకుంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు గ్రేట్ హై ప్రీస్ట్లీ ప్రేయర్ అని మనం చదువుకుంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన మనకు కనపడుతుంది. మరి ఇందాక దైవ సేవకులు చెప్పినట్టు ఆయన చేసిన ప్రార్థనలో ఒక మాట ఏంటంటే, శిష్యులందరూ
ఐక్యంగా ఉండాలి. హల్లెలూయా. ఆ ఐక్యతని మనం ఇక్కడ గమనిస్తున్నాము. అదేవిధంగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే తండ్రితోటి, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నేను పరిపూర్ణము చేశాను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. అసలు పరిపూర్ణం చేయటం అనేది అది దేవుడు చేసే పని. గాడ్ ఫినిషెస్. ఈ లోకంలో చాలామంది స్టార్ట్ చేస్తారు కానీ ఫినిష్ చేయలేరు. చాలామంది పనులు, అనేక ఆలోచనలు, అనేక ఐడియాలు, కెరియర్స్, పరిచర్యలు, మినిస్ట్రీస్, సంఘాలు స్టార్ట్ చేస్తున్నారు కానీ ఎలా ఫినిష్ చేయాలి, ఎప్పుడు ఫినిష్ అవుతుంది, నేను చేసిన పని ముగించాను అనే మాట మాత్రం చెప్పలేకపోతున్నారు. యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్య కేవలం 3.5 సంవత్సరాలు, ఓన్లీ 3.5 years ఆయన చేసిన పరిచర్య. ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అనేకుల్ని స్వస్థపరిచారు, నీటి మీద నడిచారు, రొట్టెను మరి విరిచి 5,000 పురుషులు అనేక మందికి మరి పెట్టారు. మరి ఆయనే అనేక మంది చనిపోయినా కానీ వాళ్ళని తిరిగి లేపారు. హల్లెలూయా. కానీ మీరు గమనిస్తే ఇంకా చాలామందికి సువార్త ప్రకటింపబడలేదు. ఇంకా చాలామంది వ్యాధులతోటి, బాధలతోటి, రోగాలతోటి కష్టాలు పడుతున్నారు. ఆఖరికి యేసుక్రీస్తు వారు మరి ఉన్న కాలంలో చూస్తే చాలామంది ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన బోధ నచ్చక, ఆయన వెంబడింపలేక. ఓన్లీ 120 people ఆ అప్పర్ రూమ్లో కూడి ప్రార్థన చేశారు యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత. మిగతా మల్టిట్యూడ్స్ అందరూ ఏమయ్యారు? మరి చాలామంది చెదిరిపోయారు కదా. ఇంకా యేసుక్రీస్తు వారు ఈ ప్రార్థన చేసేటప్పుడు ఆయన సంఘం స్థాపించబడలేదు. ద చర్చ్ డిడ్ నాట్ స్టార్ట్. పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి ఇంకా దిగి రాలేదు. మరి అయినప్పటికీ యేసుక్రీస్తు వారు ఎలా చెప్పగలరు నేను పనిని ముగించాను అనే మాట? What does that mean? How did Jesus know that he finished the work that God has given him? అక్కడ ఒక మర్మం ఉన్నదండి. ఇంకొక మాట చూద్దాం. 2 Timothy chapter 4 verse 7. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటిని. హల్లెలూయా. మంచి పోరాటము నేను పోరాడాను. తన ఆత్మీయ కుమారుడు తిమోతికి పౌలు గారు రాస్తున్న మాట. ఆఖరి దినాలు పౌలు గారి జీవితంలో ఆయన చెప్తున్నాడు, ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్ అండ్ ఐ ఫినిష్డ్ ద రేస్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల వలె ఆయన కూడా చెప్తున్నాడు, నేను రేసు ముగించాను. పౌలు గారు ఎప్పుడైనా రేస్ అని అంటే మనం ఏమనుకుంటామంటే 100 meter రేస్ లాగా అనుకుంటాం. ఉసైన్ బోల్ట్ లాగా తెగ ఫాస్ట్గా పరిగెట్టడం అని అనుకుంటాం. పౌలు గారు రాసినప్పుడు రేస్ అంటే మనం ఏం గమనించాలంటే ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రేస్. ఆ రేస్ ఏంటంటే మ్యారథాన్ రేస్. మ్యారథాన్ రేస్ అంటే 100 meters కాదు, 1 kilometer కాదు, 44 kilometers. ఓకేనా? చాలా లాంగ్ రేస్. 44 kilometers పరిగెట్టాలి. ఎవరైనా మ్యారథాన్ పరిగెత్తారా ఇక్కడ? పాస్టర్ గారు మీరు పరిగెత్తాలి, ఆరోగ్యానికి చాలా మంచిది. నేను పరిగెత్తానండి మ్యారథాన్ పరిగెట్టాలంటే చాలా ట్రైనింగ్ ఉండి బాగా ఫాస్ట్ పరిగెడితే 4 గంటల్లో పరిగెత్తవచ్చు. ఓకేనా? ట్రైనింగ్ లేకుండా నాలాగా పరిగెత్తాలంటే 6 గంటలు 7 గంటలు కూడా పట్టచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత ఫాస్ట్గా పరిగెట్టామని కాదు కానీ ముగించామా లేదా, అది ఇంపార్టెంట్. చాలామంది స్టార్ట్ చేస్తారు, గంట అరగంటలో ఆపేస్తారు. ఓపిక లేదు నాకు, అమ్మో అసలు నేను ఈ పరుగు పందెంలో ఎందుకు దూకానో నాకే తెలియదు, అసలు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ అని పక్కకి తొలుగుతారు. మ్యారథాన్ పరిగెట్టడం అంటే అది స్టార్ట్ చేయటమే కాదు కానీ ప్రతి అడుగులో ఒక విజన్, ఒక మిషన్, నేను ఏం సాధించాలనుకుంటున్నాను అనే ఆశ ప్రతి అడుగుని ముందుకేస్తూ 6 గంటల వరకు నడిపిస్తే మనము ముగించగలం. హల్లెలూయా. పౌలు గారి జీవితంలో మరి ఆయనకి ఎలా తెలుసు నేను పరుగు పందాన్ని ముగించానని? అఫ్ కోర్స్ హీస్ టాకింగ్ అబౌట్ ఏ స్పిరిచువల్ రేస్. ఆయనకి ఎలా తెలుసు అండి ఆయన పరుగు పందెం ముగించాడని? అఫ్ కోర్స్ చాలా చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటించాడు, అనేక ప్రాంతాల్లో సంఘాన్ని స్థాపించాడు. ఆసియా ఖండంలో, ఐరోపా ఖండంలో అనేక ప్లేస్లలో ఆయన తన పరిచర్య చేశారు. మరి పరిచర్య చేయాల్సిన ప్లేసులు ఇంకా ఎంతో ఉన్నాయి. స్పెయిన్కి వెళ్దాం అనుకున్నాడు,
భారతదేశంలో పరిచర్య జరగలేదు, చైనాలో పరిచర్య జరగలేదు, ఆఫ్రికాలో ఇంకా ఆయన పరిచర్య చేయలేదు. ఇంకా అనేక మంది యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకోకుండానే చనిపోతున్నారు. మరి పౌలు గారు ఎలా చెప్పగలరు నేను పని ముగించేశాను అని? హౌ డిడ్ హీ నో? ఆయనకున్న అసైన్మెంట్ ఏంటో ఆయనకి ఎలా తెలుసు? చాలా మటుకు దేవుని సేవకులుగా మనకి we don't know what our assignment is. ఏ పనికి దేవుడు నన్ను పిలిచాడు? ఆఫ్ కోర్స్ we are all called. దేవుని వాక్యం చూస్తే పిలుపు అనే మాట అనేక చోట్ల మనకు కనపడుతుంది. God has called us. We are all called with one calling. మనమందరము దేవుని ఎద్దటకే పిలువబడి ఉన్నాం. That's the same calling we all have. That's the universal general call God has given to everyone. Of course అందరికీ సేమ్ కాల్ ఉన్నా డిఫరెంట్ అసైన్మెంట్స్ ఉంటాయి. వి ఆల్ హ్యావ్ యూనిక్ అసైన్మెంట్స్. దేవుడు నీకు నాకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన యూనిక్ అసైన్మెంట్ తోటి ఆయన మనల్ని పిలిచారు. సాడ్ రియాలిటీ ఈస్ వి డూ నాట్ నో వాట్ ఆర్ అసైన్మెంట్ ఈస్. అందుకే యేసుక్రీస్తు వలె పౌలు గారి వలె నేను ముగించాను అనే మాట మనం చెప్పలేం. హౌ డు యు నో వాట్ యువర్ అసైన్మెంట్ ఈస్? యేసుక్రీస్తు వారి పరిచర్యలో చూడండి ఏం జరుగుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 32 నుండి 39 వచనాలు మనకందరికీ తెలిసిన ప్యాసేజెసే. కొంచెం నేను ఫాస్ట్గా చదవడానికి ట్రై చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 32 నుండి 39 వచనం. సాయంకాలం ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడే ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటై ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించుచున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. హల్లెలూయా. మీరు గమనించండి, దేవుడు మిమ్మల్ని పిలుచుకొని సంఘాన్ని స్థాపించు అని మిమ్మల్ని పిలుచుకొని వచ్చినప్పుడు శేరిలింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో మీరు ఒక ప్లేస్ ఎన్నుకున్నారు. సపోజ్ హైటెక్ సిటీ సెంటర్ క్రాస్ రోడ్స్లో మీరు వెళ్ళి అక్కడ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నానా విధములైన రోగములు దయ్యములు పట్టిన వాళ్ళు అనేకులు వచ్చి స్వస్థపరచబడ్డారు. హల్లెలూయా. అప్పుడు ఆ మాట విని హైటెక్ సిటీ అంతా, గచ్చిబౌలి అంతా, శేరిలింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీ అంతా కలిసి వచ్చి మీ చేత పరిచర్య చేయించుకోవాలనుకుంటున్నారు. మీరేం చేస్తారు? వెంటనే ఆన్లైన్ మినిస్ట్రీ, బిల్డింగు, అన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసేసి మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే దేవుడు మీ పరిచర్ని దీవించారు. అనేకులు వచ్చి మీ ద్వారా స్వస్థపరచబడాలనుకుంటున్నారు. అనేకులు వచ్చి మీ ద్వారా దేవుని తెలుసుకోవాలనుకుంటున్నారు. క్లియర్లీ దట్స్ ఎ గ్రేట్ స్టార్ట్ టు యువర్ మినిస్ట్రీ. యేసయ్య గారు ఏం చేస్తున్నారు? ఆయన పెద్దల కడే లేసి హీ హ్యాడ్ అ లాంగ్ డే. ఆ రోజు గురించి రాయబడి ఉంటుంది మార్కు సువార్త 1వ అధ్యాయంలో. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పరిచర్య. అయినా కానీ పెద్దల కడే లేసి అరణ్య ప్రాంతంకి వెళ్ళి ప్రార్థన చేసి, దేవా నీ స్వరం ఏంటి, ఈ రోజు నేను ఎలా గడపాలని నువ్వు కోరుకుంటున్నావు, నా అసైన్మెంట్ ఏంటి అని ఆయన అడిగి, నా అసైన్మెంట్ కపర్నియంలో సీమోను గారి ఇంటిలో కాదు, వేరే ప్లేస్కి వెళ్ళాలనే క్లారిటీ తెచ్చుకొని ఆయన అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. చాలా మటుకు మనము ఎలాగా మన అసైన్మెంట్స్ తెలుసుకుంటున్నాము? బ్రదర్ ఏమంటారు, ఇవాళ ఇక్కడ మీటింగ్ పెడదామా, అక్కడ మీటింగ్ పెడదామా, ఈ ఫ్యామిలీని దర్శిద్దామా, లేకపోతే ఈ పలానా మినిస్ట్రీ స్టార్ట్ చేద్దామా అని మనం ఆలోచిస్తున్నాం. మన స్ట్రాటజీ ఏంటి, మన విజన్ ఏంటి అని ఇతరులతోటి మనము ఆలోచించుకొని, లేకపోతే వాళ్ళేం చేస్తున్నారు,
వాళ్ళ పరిచర్య ఏముంది, వాళ్ళు కొత్త పరిచర్యలు ఏం స్టార్ట్ చేస్తున్నారు అని అక్కడ నుండి మనం కూడా ఇన్స్పిరేషన్ తెచ్చుకొని చేస్తూ ఉంటాం. అరే వాళ్ళకైతే రేడియో మినిస్ట్రీ ఉంది, వాళ్ళకైతే టీవీ మినిస్ట్రీ ఉంది, వాళ్ళు స్క్రీన్లు పెట్టారు, లేకపోతే బిల్డింగ్ కట్టారు, లేకపోతే ఇలాగ ఏవో యూత్ మినిస్ట్రీ చేస్తున్నారు, కిడ్స్ మినిస్ట్రీ చేస్తున్నారు, దీన్ని బట్టి వాళ్ళ సంఘం పెరుగుతుంది, మనం కూడా స్టార్ట్ చేయాలి. ఇలా మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి మన అసైన్మెంట్ ఏంటో మనకు తెలియదు. ఎందుకు? మనకు అసైన్మెంట్ వదిలేసి ఎవరెవరు ఏం చేస్తున్నారు అవన్నీ కాపీ కొట్టి అదే మన పనిలాగా మనం కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం, బిజీగా ఉంటున్నాం. అలా కాదండి. పౌలు గారి విషయంలో కూడా అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే పౌలు గారి పిలుపే దేవుని నుంచి వచ్చింది. ఆయన అనుకోలేదు నేను పలానా ప్రదేశాలకు వెళ్ళి నేను సువార్త ప్రకటించాలి. దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళి జెంటైల్కి సువార్త ప్రకటించాలి. 13వ అధ్యాయం 2వ వచనంలో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. మీరు పౌలు బర్నబా, అప్పటికి ఇంకా సౌలుగా పిలువబడ్డ వ్యక్తి, మీరు వేరే ప్రదేశానికి వెళ్ళి ప్రత్యేకంగా పరిచర్య చేయండి. హల్లెలూయా. అంతియోకులో ఉన్నారు, భయంకరమైన పరిచర్య జరుగుతుంది, సంఘం ఎదుగుతుంది, అనేకులు రక్షింపబడుతున్నారు, చాలా పనులు ఉన్నాయి. కానీ దేవుడు చెప్పాడు నువ్వు వదిలేసి బయలుదేరి వెళ్ళు. హౌ డిడ్ పాల్ నో? దేవుడు చెప్పాడు. ఎవరెవరో చెప్పలేదండి, ఎక్కడెక్కడి నుంచో స్ట్రాటజీ రాలేదు, దేవుడు చెప్తే బయలుదేరాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు కూడా మనం చూస్తే అక్కడ ఏముందండి, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఆసియాలో వాక్యం చెప్పకూడదని దేవుడు క్లోజ్ చేశాడంట డోర్. ఇంకా కిందకి వెళ్తే వాళ్ళు వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళారు, మరలా దేవుడు పలానా చోటకి వెళ్ళొద్దు అని వాళ్ళని ఆపేశాడు. దాని తర్వాత పౌలు గారికి ఒక కల వస్తుంది. ఏంటండి ఆ కళ? రాత్రి వేళ పౌలు నాకు ఒక దర్శనము కలిగాను. ఆ దర్శనములో ఆయనకి మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయి అని తనను వేడుకున్నాడు. వన్స్ అగైన్ పౌలు గారికి ఎలా తెలుసు మాసిదోనియాకు వెళ్ళాలని? ఎవరు మ్యాప్ ఓపెన్ చేసి బాబు మాసిదోనియాలో అయితే మనం పరిచర్య బాగా చేయొచ్చు, నువ్వు అక్కడికి బయలుదేరు, నీకు ప్రీచింగ్ బాగుంది, నీ హీలింగ్స్ బాగున్నాయి, నీకు చాలా ఎబిలిటీ ఉంది, నువ్వు అక్కడైతే బాగా చేయగలవు అని ఎవరు చెప్పలేదు. దేవుడు ఒక కళ దయచేసి, ఒక దర్శనం దయచేసి, అంటే ఎవ్రీథింగ్ దట్ అపోజిల్ పాల్ డిడ్, హీ హ్యాడ్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్. దేవుడు చెప్పాడు ఇక్కడికి వెళ్ళు, ఈ అసైన్మెంట్ ఫినిష్ చెయ్యి, ఈ పని ఆ పని జరిగించు అని. అలాగా ఆయన చేశాడు కాబట్టి ఆఖరికి ఆయన చెప్పగలుగుతున్నాడు నేను నా మినిస్ట్రీని ఫినిష్ చేశాను. హల్లెలూయా. చాలా మటుకు భారతదేశంలో ఏమవుద్దంటే గత కాలంలో డాడీ ఏమి జాబ్ చేస్తే పిల్లలు అదే జాబ్ కదా. గవర్నమెంట్ జాబ్ అయితే మరీను ఓకేనా, డాడీ గవర్నమెంట్ జాబ్లో రిటైర్ అయితే గానా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేస్తూ చనిపోతే గానా ఆ పోస్ట్ ఆటోమేటిక్గా కొడుక్కే వచ్చేస్తుంది. అలానే ఫ్యామిలీస్లో కూడా బిజినెస్లు కదా, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, అదేంటి అందరు బ్రదర్స్ శాలరీసేనా? యా, ఫ్యామిలీ బిజినెస్. ఎందుకంటే అదే తెలుసు, అదే చేయాలి, ఇంకేం వేరే ఏం ఆలోచనలు ఉండవు కదా. అంటే చాలా మటుకు ఇప్పుడు అమెరికాలో అమెజాన్ ఉంటే ఇండియాలో ఫ్లిప్కార్ట్, అమెరికాలో డోర్ డాష్ ఉంటే ఇండియాలో స్విగ్గీ, కాపీ పేస్ట్ కదా. అంటే చాలా మటుకు మనం ఏమనుకుంటున్నాం అంటే ఎవరైనా ఏదైనా చేస్తే అది మనం కనుక కాపీ చేసి చేయగలిగితే వాళ్ళకు వచ్చిన ఫలితమే మనకు వచ్చేస్తుంది. పరిచర్యలో కూడా మనం అలానే ఆలోచిస్తున్నాం. ఓకే వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళంట ప్రతిరోజు ఆన్లైన్ ప్రేయర్ చేసేవాళ్ళు, అందుకే మనం కూడా ఆన్లైన్ ప్రేయర్ చేద్దాం. ప్రార్థన మంచిదే, కానీ మోటివేషన్ ఏంటి? నువ్వు దేవుడి నుంచి ఇలా అనుకుంటున్నావా, లేకపోతే ఒక మెథడ్ని రెప్లికేట్ చేస్తే సేమ్ రిజల్ట్స్ నాకు కూడా వస్తాయి అని నువ్వు పరిచర్య చేస్తున్నావా? ఈనాడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? శేరిలింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో నా అసైన్మెంట్స్ ఫినిష్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? Of course God has great plans for this constituency and God wants to fulfill his assignments here. నా జీవితం మీకు కొంతమందికి తెలుసు. ఫోటోలో మా అమ్మగారు ఉన్నారు, ఇక్కడ మీకు కనపడుతుంది.
ఈ ఫోటో నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ఒక ప్రీచర్ అంట ఆయన పర్సనల్ ఫొటోస్ చూపిస్తేనంట వినేవాళ్ళు ఇంకెక్కువ శ్రద్ధగా వింటారంట. అందుకని నా పర్సనల్ ఫోటో 2 years అప్పుడు మా అమ్మగారు, మీకు చాలామందికి పరిచయం ఇక్కడే ఉన్నారు. అయితే తను టీచింగ్ బ్యాక్గ్రౌండ్, చాలా స్ట్రిక్ట్గా, అప్పట్లో క్యాథలిక్స్గా ఉండేవాళ్ళు పెళ్ళికి ముందు, మరి రక్షింబడి దేవుని సన్నిధిలోకి వచ్చారు. అయితే టీచింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా స్ట్రిక్ట్గా పెంచారు మమ్మల్ని. ఓకేనా, మా అమ్మగారు నాన్నగారు సేవ చేస్తూ ఉన్నారు, ఇంట్లో చాలా స్ట్రిక్ట్, చాలా డిసిప్లిన్. అసలు ఇంక నా స్టోరీ చెప్పాలంటే అమ్మో చాలా కష్టం అండి. పాస్టర్ గారి కుటుంబం మీకు తెలుసు, కొంతమంది మీరు పాస్టర్ గారి కుటుంబాల్లోనే పెరిగారు, లేకపోతే యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పాస్టర్స్, యు నో హౌ హార్డ్ అండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు గ్రో అప్ ఇన్ ఎ పాస్టర్స్ ఫ్యామిలీ. ఎందుకు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పాస్టర్ గారి పిల్లలు అంటే ఏం చేయాలి, నీళ్ళ మీద నడవాలి. ఎందుకు, యేసయ్య గారు నడిచారు కాబట్టి. ఇట్స్ వెరీ హార్డ్ టు లివ్ టు దోస్ ఎక్స్పెక్టేషన్స్. అప్పట్లో యేసు పదం గారు, యేసు రత్నం గారు అని చెప్పారు. అప్పట్లో వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్, వాళ్ళ పిల్లలు. వారే వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఉన్నారు, ఎంత చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నారు, ఎంత చక్కగా పరిచయం చేస్తున్నారు, వాక్యాన్ని చెప్తున్నారు, మీరేంట్రా వాళ్ళని చూసి నేర్చుకోండి. చాలా ఉంటుంది కదా కంపారిజన్. అలాగా నాకు చాలా ప్రెషర్ అనిపించేది. అమ్మో వీళ్ళని చూసి వాళ్ళు అమ్మో అమేజింగ్గా చేస్తున్నారు. ఒక యూత్ క్యాంప్కి వెళ్ళాను యేసు రత్నం గారి పిల్లలు పెట్టినప్పుడు. నేను ఇంప్రెస్ అయిపోయి, అరే ఇంత బాగా సేవ చేస్తున్నారు వీళ్ళు, వీళ్ళలాగా నేను ఎలా ఉండగలను అనుకునేవాడిని. ప్రైజ్ గాడ్ ఫర్ గుడ్ ఎగ్జాంపుల్స్ గాడ్ గేవ్ us, రైట్. అయితే అలాంటి సమయంలో నాకేమో క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే నేనైతే వాంటెడ్ టు బి ఏ క్రికెట్ ప్లేయర్. అయితే ఇంటికి రాగానే బ్యాగ్ ఇసిరేయటము, బ్యాట్ పట్టుకొని వెళ్ళిపోవటం. ఆ కాలంలో దేవుని కృప బట్టి స్కూల్స్ ఓన్లీ 2 o'clockకే ఎండ్ అయిపోయేవి. ఇప్పుడు 3 o'clock 2 o'clock. ఇప్పుడు ఎప్పుడండి 7 o'clock 8 o'clock. ఆడుకోవడానికి కూడా టైం లేదు. అయితే బ్యాట్ పట్టుకొని ఉరికేటప్పుడు మా అమ్మగారు చాలా, షీఈ్ వెరీ డిసిప్లిన్. ఆమె గమనించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ లైఫ్లో ఆటలు చదువులు తప్ప ఇంకేం ఉండట్లేదని అమ్మగారు ఒక రూల్ పెట్టారు. ఆ రూల్ ఏంటంటే, నువ్వు బయటికి వెళ్ళి ఆట ఆడాలంటే కంపల్సరీ దేవుని వాక్యము ఒక చాప్టరు జర్నల్లో రాసి నాకు చూపించి, నేను అది కరెక్ట్గా గమనించి నువ్వు రాసావా లేదా చూస్తేనే నువ్వు వెళ్ళగలవు అని రూల్ పెట్టారు. సో నేను అనుకునేవాడిని, వామ్మో నాకైతే ఆడటం చాలా ఇష్టము, కానీ మమ్మీ రూల్ పెట్టారు కాబట్టి కంపల్సరీ రాయాలి. ప్రాబ్లం ఏంటంటే నేను చాలా స్మార్ట్ అండి. ఓకేనా, నేనేం చేశానంటే బైబిల్ ఓపెన్ చేసి అన్నిటికంటే చిన్న చాప్టర్స్ ఎక్కడ ఉన్నాయో బాగా ఎతికేస్తే అవి ఇంకా ఎప్పుడైనా మమ్మీ రాయమంటే ఇంకా అవి రాసేసేవాడిని. సో ఇది నా జర్నల్ అండి, 2000 July 3rd పేజ్ ఎంట్రీ ఇది. ఒకసారి ఫోటో వేస్తారా. అయితే ఆ పేజ్లో మా అమ్మగారు చూసారా, ట్యూస్డే July 2nd ఏమో Psalm 15 రాశాను, 5 verses. ఓకేనా, చిన్నది, ఒక పేజ్లోనే పడతాయి అన్ని. నెక్స్ట్ Psalm 87 చిన్నది. నెక్స్ట్ 3/7/2000 Y2K బగ్ అనేవాళ్ళు కదా, ఆ కాలంలోనే రాసేవాడిని. మమ్మీ ఇదిగో డన్ అంటే మమ్మీ ఓకే యూ కెన్ గో అంటే వెళ్ళి చక్కగా ఆడుకునేవాడిని. ఆఫ్ కోర్స్ మనకంటే దేవుడు చాలా స్మార్ట్. బైబిల్లో ఓన్లీ కొన్నే ఉన్నాయి చిన్న చాప్టర్స్. అయితే ఇంకా ఓవర్ టైం ఏమయ్యేదంటే Psalm 131, 134, 133 ఇవన్నీ చాలా చిన్న చాప్టర్స్ రాసి ఇంకా ఓన్లీ ఒక 20 ఉండేవి. అవి రాసేసరికి అవన్నీ మెమరైజ్ అయిపోయినాయి. ఒక చాప్టర్ తర్వాత ఒక చాప్టర్. ఇంకా నెక్స్ట్ టైం మమ్మీ రాయమంటే బైబిల్ చూడక్కర్లేదు, రాసేయచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే నేను పేపర్లో రాస్తున్నానో దేవుడు నా హృదయంలో రాస్తూ వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు ఆ దేవుని వాక్యము నన్ను మారుస్తూ వచ్చి నాలో ఉన్న చెడుతనాన్ని తొలగించి ఆయన యందలి ఆసక్తిని పుట్టిస్తూ వచ్చారు. 16 సంవత్సరాలప్పుడు నేను కూడా కంపల్సరిగా దేవుణ్ణి నేను వెంబడించాలి అని అప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను. అప్పుడు దాకా చాలా స్ట్రగుల్ అయ్యాను. అమ్మో ఇటువంటి జీవితం నేను జీవించలేనేమో, మా అమ్మగారిలాగా నాన్నగారిలాగా లేకపోతే ఇతర పాస్టర్ల పిల్లల్లాగా నేను ఉండలేనేమో అని చాలా భయపడేవాడిని. కానీ దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను బాప్తిసం తీసుకొని నేను కూడా దేవుని వెంబడించాలి అని ఆశతోటి దేవునితోటి నా సహవాసం మొదలు పెట్టాను.
ఆ కాలంలో నాకు దేవుడు అంటే చాలా ఇష్టమైపోయిందండి. దేవుని వాక్యం అంటే చాలా చాలా ఇష్టం. దేవుని వాక్యం నేర్చుకోవటము, మెమరైజ్ చేయటము, బట్టి కొట్టడం, అప్పచెప్పడం, అదే నా ఆశ, అదే నా ఆలోచన. Psalm 119 176 వర్సెస్ ఉంటాయి. ప్రతి వర్స్ బై హార్ట్ చేసేసాను, మెమరైజ్ చేశాను. అది నేను రిసైట్ చేయగలను. రిసైట్ చేస్తేనే 30 నిమిషాలు పడుతుంది జస్ట్ మాట్లాడటానికి. Psalm 119. కానీ దేవుని వాక్యం అంటే నాకు అంత ఇష్టమైంది కాబట్టి చేసేసేవాడిని. సో దేవునితో సమయం గడపాలంటే నాకు చాలా ఇష్టం. అయితే ఆ కాలంలో ఇంటర్మీడియట్ చదువులప్పుడు నాకేమైందంటే బాప్తిసం తీసుకున్నాను. ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడిని. అప్పుడు కూడా ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేస్తూ చక్కగా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవాడిని. డివోషన్, దేవుని వాక్యం చదవటం, ప్రార్థన చేయటం సుమారు 45 minutes 1 hour పట్టేది. కానీ హోంవర్క్స్ ఉండేవి. 10th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు బాగా హోంవర్క్స్, అసైన్మెంట్లు అన్నీ చేసుకునేసరికి అవి ఎక్కువ టైం తీసుకునేవి. సరే ఈ చదువుదామని కూర్చుంటేనేమో టైము మర్చిపోయేవాడిని. అరే ఈ బుక్కు, ఆ బుక్కు, ఆ ప్రాబ్లము, ఈ ప్రాబ్లం అన్నీ సాల్వ్ చేస్తూ కూర్చొని ఉండేసరికి టైం అయిపోయి ఒకనొకసారి ఏమైందంటే 5 గంటలు కూర్చున్నానండి సాయంకాలం చదువుదాము, అసైన్మెంట్ ఫినిష్ చేద్దామని. లేసేసరికి తెల్లవారుజాము 6 గంటలైంది. నాకు షాక్ అయిపోయాను. ఇదేంటి ఇంత టైము నేను పుస్తకాల మీద, బుక్కుల మీద నేను స్పెండ్ చేస్తున్నాను. నేను దేవుని వాక్యం చదువుకోవాలి, దేవునితో సమయం గడపాలి. కేవలం గంట సేపు దేవుని వాక్యం చదివి మరి 14 గంటలు 12 గంటలు ఏంటి బుక్స్ తోటి అని నాకు చాలా బాధ వేసేది. నేను ఏడుస్తూ, ప్రభువా నాకు నువ్వు కావాలి, మరి ఈ బుక్స్ ఏమో ఎక్కువ టైం తీసుకుంటున్నాయి అని నేను ప్రార్థన చేస్తూ యేసయ్యని అడిగాను. అప్పుడు యేసయ్య నాతో ఏం చెప్పారంటే, ఇగో శామ్, నువ్వు గంట సేపు నాతో సమయం గడపాలనుకుంటున్నావు. బహుశా మేబీ 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు. కానీ నువ్వు నీ బుక్స్ తోటి ఉన్న 12 గంటలు నేను నీ పక్కనే ఉన్నాను. అందుకే నువ్వు అక్కడ కూర్చొని లగవలేకపోతున్నావు. ఎందుకంటే నా సన్నిధితోటి నువ్వు నింపబడి ఉన్నావు. నిజంగా నాకు ఆ కాలంలో ఏమనిపించేదంటే, ఎలాగైతే మనం ఆరాధించినప్పుడు దేవుని సన్నిధితో నింపబడతామో అలాగనే బుక్స్ చదువుకునేటప్పుడు దేవుని సంతోషంతో నింపబడేవాడిని, దేవుని ఆసక్తితోటి నింపబడేవాడిని. చాలా హ్యాపీగా అనిపించేది. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఏముందంటే, మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్, మై వేస్ ఆర్ నాట్ యువర్ వేస్. మనం దేవుని ఒక బాక్స్లో పెట్టలేమండి. God has unique ways. అప్పుడు నేను అడిగేవాడిని. కానీ యేసయ్య నాకైతే ఇంటర్మీడియట్ అయిపోగానే బైబిల్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఒక దేవుని సేవకుడు అయ్యి పాస్టర్గా నీ సేవ చేయాలని నా ఆశ. కానీ ఈ బుక్కులు బట్టి నేనేమో ఈ వర్క్ ఎక్కువ చేసుకుంటాను, కానీ నేను మరి బైబిల్ కాలేజ్ వెళ్ళటం ఇవన్నీ కష్టమైపోతున్నాయి, ఎలాగా అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాతోటి కీర్తనలు 78 verse 70 to 72, ఓకేనా, 78వ కీర్తన 70 నుండి 72 వచనాలతోటి దేవుడు నాతో మాట్లాడాడు. 78వ కీర్తన మీరు చూస్తే ఇట్స్ అబౌట్ హౌ గాడ్ వర్క్స్ ఇన్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీల్లో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో మనం చూస్తామో, ఎలాగ వాళ్ళని నడిపించుకుంటూ వచ్చారో. ఆఖరికి దేవుడు దావీదుని ఎలా ఎన్నుకొని వాళ్ళ ద్వారా, దావీదు గారి ద్వారా ఇశ్రాయేలీని ఎలా నడిపించారో చూస్తున్నాం. అక్కడ ఈ మాట రాయబడి ఉన్నది, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకు ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. హల్లెలూయా. ఇక్కడ 2 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కింగ్ డేవిడ్ మనకు కనబడుతుంది. ఏంటంటే, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే యథార్థ హృదయుడు, అ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, కింగ్ డేవిడ్. అదేవిధంగా సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? కార్యముల యందు నేర్పరి. హల్లెలూయా. గ్రేట్ మ్యూజిషియన్ కింగ్ డేవిడ్. ఆయన మ్యూజిక్ వాయిస్తుంటే ఆ అనాయింటింగ్ తోటి దయ్యాలు బారిపోతున్నాయి. ఇంకా కీర్తనలు 18వ కీర్తన మీరు చదివితే, 119వ కీర్తన మీరు చూస్తే, అక్కడ దావీద్ గారు ఏమంటారంటే, దేవుని అభిషేకం ద్వారా ఆయన అంట ఒక బో ఆఫ్ స్టీల్ని తీసుకొని ఇలా బ్రేక్ చేయగలడంట. దేవుని బట్టి ఆయన అంటే పెద్ద గోడని ఇట్టే ఎక్కేయగలడంట. దేవుని కృప బట్టి ఆయన ఎంతో వేగంగా పరిగెట్టగలడంట. నీవు నా చేతులకు మరి యుద్ధం చేయటం నేర్పించావు అని దావీద్ గారు రాస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, ఇగో చూడు శామ్, నువ్వేమనుకుంటున్నావంటే నన్ను వెంబడిస్తూ నా వాక్యం చదివి పాస్టర్గా నువ్వు సేవ చేస్తేనే నన్ను వెంబడించినట్టు నువ్వు అనుకుంటున్నావు. కానీ there is a reason why I am giving you skill.
నేను నీకు నేర్పరితనం కూడా నేను నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. ఎందుకంటే దావీదు వలె నువ్వు కూడా నేర్పరి అయ్యుండి యథార్థ హృదయుడయ్యుండి నన్ను సేవించాలి. హల్లెలూయా అని దేవుడు నాతో మాట్లాడారు. అప్పటి నుండి నేనేమనుకున్నానంటే, సరే ప్రభువా, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, నేను మాత్రం నాకు ఎక్కడ ఏ ఆపర్చునిటీ వచ్చినా కానీ నీ సువార్త ప్రకటిస్తాను అని నేను దేవునితోటి ఒప్పందం చేసుకున్నాను. అలాంటి టైంలో చాలా కష్టమైందండి నిజంగా. ఇప్పుడు ఇలాంటి పాస్టర్స్ మీటింగ్కి మీరు వెళ్తే, మా నాన్నగారు అమ్మగారు కూడా వెళ్ళేవారు. పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఏమండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే, అదేనండి ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయింది, కాలేజ్కి వెళ్ళారంటే, కాలేజా ఏంటండి, ఇంజనీరింగ్లు డాక్టర్లు చేయటమేనా, సేవకుల్ని తయారు చేయరా అనేవాళ్ళు. అప్పుడు మా అమ్మగారు అనుకునేవాళ్ళు, అరే అవును కదా ఏంటి ఇలాగా అని. కానీ మా అమ్మగారు చెప్పారు, లేదండి నాకు దేవుడు చాలా క్లియర్ కాలింగ్ ఇచ్చారు, తనని దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అలాగా నన్ను ఎంకరేజ్ చేసి, నాన్న నీకు దేవుడు ఎలాగా నడిపిస్తే నువ్వు అలా చెయ్యి, చదువుకో, సహాయం చేస్తాడు దేవుడు అని నడిపించారు. దేవుని కృప బట్టి ఐఐటికి వెళ్ళాను. 178 ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో వచ్చింది. అసలు నేనైతే మొత్తం దేవుని మీద అప్పగించేసానండి. ఏదో ఇతరులాగా చర్చీలు ఎగ్గొట్టేసి లేకపోతే ప్రార్థనకి రాకుండా అలా నేను ఎప్పుడు చదవలేదు. ప్రతిరోజు ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్స్లో ఉండేవాడిని, ప్రతి సండే చర్చికి వెళ్ళేవాడిని, చదువుకునేవాడిని. అది దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన రెవల్యూషన్ నాలెడ్జ్. మా టీచర్స్ ఆశ్చర్యపోయేవాళ్ళు, అరే నీకు ఎలా వచ్చిందిరా ఈ ఆలోచన అంటే, నాకు తెలియదు సార్, అదేదో అలా మైండ్లో వచ్చేసింది, అలా చేసేసాను, అలా సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం అనేవాడిని. నాకు తెలియదు, అది కేవలం దేవుడిచ్చిన జ్ఞానము. అదేవిధంగా ఐఐటి చదువుల్లో మరి దేవుడు నన్ను టాపర్గా పెట్టారు. కాలేజ్లో గ్రాడ్యుయేటింగ్ క్లాస్కి నేను టాపర్, ఇన్స్టిట్యూట్ మెడల్ నాకు దయచేశారు. ప్రభా నెక్స్ట్ ఏంటి ప్రభా అని గమనిస్తే, మరి గ్రాడ్యుయేట్ స్కూలు అంటే పై చదువులకు అప్లై చేయమంటున్నట్టు దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చారు. సరే పై చదువులకు అప్లై చేశాను. అప్లై చేస్తే ఈ వరల్డ్లోనే టాప్ 5 యూనివర్సిటీస్ అందరూ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళే స్కాలర్షిప్స్ ఇస్తే, నేను ప్రెసిడెన్షియల్ స్కాలర్గా ఎంఐటి అంటే వరల్డ్స్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంజనీరింగ్, ఆ స్కూల్కి మాస్టర్స్ స్టూడెంట్ లాగా నేను అక్కడికి వెళ్ళాను. హల్లెలూయా. కానీ కాలేజీలో ఉన్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి దేవుని సువార్త ప్రకటించాను. చాలా మందిని దేవుని సన్నిధిలోకి నడిపించాను. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి బాప్తిసం తీసుకునేవాళ్ళు. దాని తర్వాత బాస్టన్, అమెరికాకి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా మందికి దేవుని సువార్త ప్రకటించాను. ఇక్కడే చూడండి ఈ గ్రూపు, వీళ్ళెవరంటే అందరూ నాస్తికులు, ఏథీస్ట్. దేవుడే నాకేమనిపించిందంటే, అమెరికాకి వెళ్తున్నాను, ఫైనల్గా భలే హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే భారతదేశంలో అంటే క్రిస్టియన్ అంటే తగలబెడతారు, కొడతారు, చంపేస్తారు. అమెరికా అంటే క్రిస్టియన్ నేషన్ కదా. నా పేరేంటండి, శామ్యూల్ డేవిడ్. స్కూల్లో ఉన్నప్పుడు రోల్ కాల్ ఉండేది. నంబర్ 1 రాజేష్, నంబర్ 2 కిరణ్ కుమార్, నంబర్ 3 శామ్యూల్ డేవిడ్. నేను అనుకో, ఏంద్రా ఇంత వియర్డ్ పేరు పెట్టారు నాకు కూడా ఏ రాజో ఏ కుమారో ప్రకాష్ అయితే బాగుండేది, ఇదేంది ఇది అనుకునేవాడిని. కానీ ఆఖరికి అమెరికాకి వెళ్తారు, అక్కడ అందరి పేర్లో శాము డేవిడ్ బాగుంటుంది, అందరూ దేవుని తెలుసుకునే వాళ్ళే బాగుంటుంది అనుకున్నా. వెళ్తే అస్సలు క్రైస్తవులే లేరండి. ఎంతో చక్కగా నేను రెడీ అయ్యి సండే సర్వీస్కి వెళ్తే చర్చిలో 10 మంది, అందరూ 60-70 వయసు 10 మంది ఉన్నారు. నేను షాక్ అయ్యాను, ఏంటి ప్రభు బాస్టన్కి వచ్చాను, ఏరి నిన్ను తెలుసుకున్న వాళ్ళు అని దేవుణ్ణి అడిగితే, అక్కడ స్టాటిస్టిక్స్ చూస్తే ఏంటంటే less than 2% ఆఫ్ బాస్టోనియన్స్ గో టు చర్చ్. అమెరికాలో లేరండి క్రైస్తవులు, మారిపోయింది దేశం. నేను షాక్ అయ్యాను, ఏంటి ఇలా ఉంది పరిస్థితి అనుకున్నాను. అప్పుడు నేను అనుకున్న, ప్రభు నేనైతే నీ సువార్త ప్రకటించాలని వీళ్ళందరినీ నాస్తికులను తీసుకొచ్చి ఓ గ్రూప్ స్టార్ట్ చేశాను. ప్రతిరోజు సండే ఈవినింగ్ వండేవాడిని, వంట నేర్చుకున్నాను వీళ్ళ కోసం. వండి ఫుడ్ పెట్టి మనము లెట్స్ ఇన్వెస్టిగేట్ గాడ్, దేవుడు లేడని మీరు అంటున్నారు, లెట్స్ ఇన్వెస్టిగేట్ గాడ్ అని గిగ్ అని గ్రూప్ స్టార్ట్ చేసి బిగ్ క్వశ్చన్స్ ఆఫ్ లైఫ్. సరే దేవుడు లేడంటున్నారు, మరి ఈ లోకంలో మీనింగ్ ఏంటి, పర్పస్ ఏంటి, చనిపోయిన తర్వాత ఏమవుద్ది ఒక వ్యక్తికి, అసలు ఈ లోకంలో మనం పుట్టడం అంటే దాని మీనింగ్ ఏంటి, అలాగే డిస్కషన్ చేసేవాళ్ళం. నెలలు గడిచినాయి, వాళ్ళు వస్తూనే ఉన్నారు, సంవత్సరాలు గడిచినాయి, వాళ్ళు వస్తూనే ఉన్నారు. అయితే ఒకానొక రోజు 4 సంవత్సరాలు అయినాక ఈ ఆఖరున్న అబ్బాయి డీషా, కమ్యూనిస్ట్ చైనీసు, షంఘాయిలో పెరిగి వచ్చాడు, ఏథీస్ట్. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను యేసయ్యను అంగీకరిస్తాను అని.
వెంటనే అబ్బాయికి బాప్తిసం ఇప్పించాం. దాని తర్వాత ఆయన చైనాకి వెళ్ళి వాళ్ళ మమ్మీని బాస్టన్కి తీసుకొస్తే వాళ్ళ మమ్మీకి సువార్త ప్రకటించి ఆమెకు బాప్తిసం ఇచ్చే. దాని తర్వాత ఇంకో వ్యక్తి ఈ గ్రూప్లో నేను కూడా రక్షింపడతాను, నాకు బాప్తిసం, ఇంకో వ్యక్తికి కూడా బాప్తిసం ఇచ్చి. హల్లెలూయా అని, దేవా నాకు ఇచ్చిన ప్రతి పనిలో నేను నీకు నమ్మకంగా ఉండే నువ్వు సువార్త ప్రకటిస్తాను అని నేను అనుకున్నాను. అలా చేస్తున్నకోండి దేవుడు నా రీసెర్చ్ని ఎంతగానో దీవించాడు. గొప్ప టెక్నాలజీ నేను పబ్లిష్ చేశాను, టాప్ జర్నల్స్లో ఫెలోషిప్స్, అవార్డ్స్ అన్నీ వచ్చాయి. ఆఖరికి ఇంకా నా టైం అయిపోయింది బాస్టన్లో, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మరి ఇక్కడేమో దేవుడి పరిచర్య బాగా జరుగుతుంది, అనేకులు రక్షింపడుతున్నారు, ఒక మంచి ఫెలోషిప్ స్టార్ట్ అయింది. మరి ఏంటి ప్రభువా అని నేను అనుకునేవాడిని. అయితే 2016 జనవరిలో అప్పుడు నేను ఇంకొక చర్చ్ అటెండ్ అయ్యేవాడిని. ఆ చర్చ్ ఏం చేసిందంటే మిషన్స్ ట్రిప్స్, ఎవరైనా మిషనరీగా ఒక పలానా ప్రదేశానికి వెళ్ళి సేవ చేయాలనుకుంటే మీరు ప్రార్థన చేయండి, చర్చ్ నుండి మేము పంపిస్తాము అని వాళ్ళు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఎవరైనా జపాన్కి వెళ్ళొచ్చు, లేకపోతే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళొచ్చు, మెయిన్కి వెళ్ళొచ్చు, హైటీకి వెళ్ళొచ్చు. ఈ 4 ప్రదేశాల్లో ఏదైనా ప్రదేశం మీరు వెళ్ళాలనుకుంటే ప్రార్థన చేసి మాకు చెప్పండి, తెలియపరిస్తే మేము జూన్లో, ఆ సంవత్సరం జూన్లో మిమ్మల్ని మిషన్ ట్రిప్కి పంపిస్తాము అని చెప్పారు. ప్రార్థన చేసుకొని మా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ వచ్చి కూడా చెప్పాను, ప్రార్థన చేసుకుందాం, మిషన్ ట్రిప్కి వెళ్దాము, నా పిహెచ్డి కూడా వస్తుంది, చక్కగా సమ్మర్లో ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళి దేవుని సేవ చేస్తే బాగుంటుంది అని ఆలోచనతోటి వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు అన్నారు, మరి శామ్ నాకైతే దేవుడు మెయిన్కి వెళ్ళాలి అనిపిస్తుంది అని వాళ్ళతో చెప్పారు. ఓహో మీకు మెయిన్కి వెళ్ళాలనిపిస్తుందా అని నేను ప్రార్థన చేస్తే నాకేమో దేవుడు జపాన్కి వెళ్ళు అని చెప్పారు. జపానా? అయ్యో అది దేశం కాని దేశము, ఎవ్వరు ఇంగ్లీష్ కూడా మాట్లాడరు, భాష కూడా రాదు, జపాన్ ఏంటి అని నేను మళ్ళీ ప్రార్థన చేస్తే నాకు మాత్రం దేవుడు జపాన్కి వెళ్ళు అని చెప్తున్నాడు. అంటే మరి ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి, అరే ఏమోరా నేను ప్రార్థన చేస్తే దేవుడు మాత్రం నన్ను జపాన్కి వెళ్ళమంటున్నాడు, మీరేమో మెయిన్కి వెళ్దామంటున్నారు, ఎలాగంటే వాళ్ళు అన్నారు, ఇగో చూడు శామ్, నువ్వు జపాన్కి వెళ్తే మేము ఎవరం ఉండము, నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు, మాతో పాటు మెయిన్కి రా, అందరం కలిసి అక్కడ సేవ చేద్దామని అంటే మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడేమో జపాన్కి వెళ్ళు అని చెప్పారు. నేను అనుకున్నాను, సరే దేవుని మాట వినాలి, దేవుని నుంచి అసైన్మెంట్ పొందుకోవాలని నేను జపాన్కి వెళ్తానని జనవరిలో మా చర్చికి చెప్పాను. అలా జూన్ వచ్చేసింది, గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. అప్పుడు మా ప్రొఫెసర్ నన్ను పిలిచి, శామ్ నీ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్ అని అన్నాడు. నేను అన్నాను, సార్ నాకు స్టెమ్ సెల్స్ అంటే చాలా ఇష్టము, స్టెమ్ సెల్స్లో నేను రీసెర్చ్ చేస్తాను, మీరే నన్ను గైడ్ చేయండి అని అంటే ఆయన ఇదిగో ఈ బుక్ టాప్ 50 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ స్టెమ్ సెల్స్ అనే బుక్ రికమెండ్ చేసి, దాంట్లో ఎవరు నీకు నచ్చారో చెప్పు, వాళ్ళతో పనిచేయడానికి నేను నీకు రికమెండేషన్ ఇస్తాను అని చెప్పాడు. చెప్తే నేను బాగా బుక్ అంతా తిరిగేసి ఈ 50 మందిలో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరండి? నెంబర్ 5 వ్యక్తి డగ్ మెల్టన్. హీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ హార్వర్డ్ స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూట్. బాస్టన్లో హార్వర్డ్, ఎంఐటి పక్కనే ఉంటాయి, 5 నిమిషాలే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. నేను ఎలాగో బాస్టన్లోనే ఉన్నాను, ఎంఐటీలో చదువుకున్నాను, గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, దేవుడు గొప్ప పరిచయం చేస్తున్నాడు. సో నేను అనుకున్నాను బాస్టన్లోనే ఇంకా ఫర్దర్గా సైంటిస్ట్గా పనిచేస్తే బెటర్ కదా, ఎలాగూ ఈయన ఉన్నాడు స్టెమ్ సెల్ డైరెక్టరు, ఈయన దగ్గర పనిచేస్తే ఇంకా బాగుంటుంది అని నేను నా ప్రొఫెసర్కి చెప్పాను. అప్పుడు మా ప్రొఫెసర్ అన్నాడు, సరే చాలా బాగా మంచిగా ఎన్నుకున్నావు, అలానే కానిద్దాము, బై ద వే షీన్యా యమనాకా ఆయన్ని కూడా ఒకసారి కన్సిడర్ చెయ్యి అని అన్నాడు. అరే షీన్యా యమనాకా అంటాడేంటి ఈయన? సరే, ఇంట్రెస్టింగ్ ఏంటంటే షీన్యా యమనాకా అనే వ్యక్తి జాపనీస్ ప్రొఫెసర్, ఆయన జపాన్లో ఉంటాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను రేపే జపాన్కి వెళ్తున్నాను. అఫ్ కోర్స్ షీన్యా యమనాకా చాలా ఫేమస్ వ్యక్తి, చాలా అకంప్లిష్డ్ పర్సన్. నాకేమో జపాన్లో ఎలాగో పనిచేయడం ఇష్టం లేదు. సో ఈయనేంటో ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. సర్లే ఆయన అన్నాడు, ఇగో బాబు నువ్వు ఏమనుకోకు, జస్ట్ ఆయనకు ఒక ఈమెయిల్ పెట్టి ఏమైద్దో చూద్దామని అన్నాడు. సరే నేను ఈమెయిల్ పెట్టాను, ఫ్లైట్ ఎక్కాను, జపాన్లో దిగాను, ఈమెయిల్ చెక్ చేసుకున్నాను, రెస్పాన్స్ లేదు, ఏం లేదు. నేను అనుకున్నాను ఆయన ఎలాగూ చాలా ఫేమస్ ఫెలో, నా ఈమెయిల్కి ఆయన ఎందుకు రెస్పాండ్ చేస్తాడు, పైగా నాకు జపాన్లో రీసెర్చ్ చేయడం ఇంట్రెస్ట్ కూడా లేదు, ఏదో మిషన్ ట్రిప్కి వచ్చాను అని నేను అనుకున్నాను. సరే మిషన్ ట్రిప్ చేశాను, 2 వారాలు అయిపోయింది. ఆఖరి రోజు నాకు ఏదో ఐడియా వచ్చి, అరే ఒక్కసారి ఆయన గెలిస్తే బాగుంటుంది కదా, రాక ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసి జపాన్కి వచ్చాను అని నా పక్కన మిషన్ ట్రిప్ వాళ్ళతోటి ఒక్కసారి హాట్స్పాట్ ఆన్ చేస్తారా, నా ఈమెయిల్ చెక్ చేసుకుంటాను అని అన్న. వాళ్ళు హాట్ చేస్తారా, నా ఈమెయిల్ చెక్ చేసుకుంటాను ఆన్ చేస్తే
అక్కడే ఒక ఈమెయిల్ ఉంది. ఇగో డాక్టర్ శామ్, మేము మిమ్మల్ని 2 weeks క్రితమే అప్రోచ్ అయ్యాము, మీరు ఇంకా జపాన్లోనే ఉంటే రండి, ఒకసారి షీనియా యమనాక మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అన్నాను. అరే ఇదేంటి, నేను ఎప్పుడో మెయిల్ చెక్ చేస్తే లేదు కదా అనుకుంటే ఏమైందంటే ఫ్లైట్ ఎక్కి దిగే లోపల ఆ మెయిల్ ఇన్బాక్స్లో నుండి కింద ట్రాష్లోకి వెళ్ళిపోయింది. నేను అది చూసుకోలేదు అనమాట. అరే ఇదేదో బాగుందని ఆ రోజు వెంటనే నేను ఆయన దగ్గరికి వెళ్తే అస్సలు ఆశ్చర్యపోయానండి. 10 పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి జపాన్లో. ఆయన ఒక పెద్ద డెమీగాడు, ఆయనకంటే ఫేమస్ పర్సనే లేడు జపాన్లో. ట్యాక్సీ ఎక్కి షీనియా యమనాక అంటే టక్మని తీసుకెళ్ళి దింపుతున్నారు. అయితే ఇదంతా చూస్తుంటే నాకు ఇది కళ నిజమా అనిపించింది. ఆఖరికి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, ఇగో చూడు శామ్, చాలామంది నాతో పనిచేయాలనుకుంటారు, చాలామంది నాకు ఈమెయిల్స్ పెడతారు, నేను అసలు వాళ్ళ ఈమెయిల్స్ చదవను, ఓపెన్ కూడా చేయను. కానీ నీ ఈమెయిల్ వచ్చినప్పుడు ఏదో నా మెదడులో పోక్ చేస్తూ ఉంది, ఈ ఈమెయిల్ ఓపెన్ చేసి చదివి నేను ఇన్వైట్ చేయాలి అని. అప్పుడు నేను అనుకున్నాను, ప్రావర్బ్స్ 21:1 ఏముంటుంది, రాజు హృదయము దేవుని చేతిలో ఒక నీటి కాలవ వలె ఉంటుంది. దేవుడు ఇష్టం వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి ఆయన తిప్పేస్తూ ఉంటాడు. అలాగా దేవుడు ఈయన మెదడులో కార్యం చేశాడు. ఎప్పుడు? జూన్లో. నాకు దేవుడు ఎప్పుడు చెప్పాడు జపాన్కి వెళ్ళమని? జనవరిలో. ఆయన అన్నాడు, ఇగో శామ్, నాకు శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ల్యాబ్ ఉంది, జపాన్లో ఒక ల్యాబ్ ఉంది, నువ్వే ఆలోచించుకొని చెప్పు, నీకు శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేయాలనుకుంటే అక్కడికి వెళ్దువు కానీ అక్కడ నా ల్యాబ్ ఓవర్సీ చేయొచ్చు అని అన్నాడు. నేను అనుకున్నాను, సరే శాన్ ఫ్రాన్సిస్కో అయితే ఇంగ్లీష్ మాట్లాడతారు, అక్కడైతే నేను రీసెర్చ్ చేయొచ్చు, జపాన్ అంటే నాకు భాష కూడా రాదు అనుకొని శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఆఖరికి నేను తిరిగి వచ్చి నేను బుక్ చదివాను కదా, టాప్ 50 మోస్ట్ స్టెమ్ సెల్ సైంటిస్ట్ టుడే. ఆ బుక్ మరి ఈ నెల మిస్ అయ్యాను రా అని మళ్ళీ ఆ బుక్ వెళ్ళి మళ్ళీ ఆ బుక్ తిరగేశారు. ఆ బుక్ తిరగేస్తే ఈయన నెంబర్ 1. హల్లెలూయా. అంటే దేవుని ప్రణాళిక మీరు చూడండి. మనం గీసుకోవచ్చు మన లైఫ్ ప్లాన్, కానీ దేవుని పైన ఆధారపడి దేవా నువ్వేం గైడ్ చేస్తున్నావు అని అడిగితే దేవుడు ఇంకా ఉత్తమమైన ప్లాన్స్ ఆయన బయలుపరుస్తాడు. హల్లెలూయా. అలాగా నేను అకస్మాత్తుగా శాన్ ఫ్రాన్సిస్కోకి మూవ్ అవటము అయ్యిందండి. అయితే శాన్ ఫ్రాన్సిస్కోకి మూవ్ అయితే అక్కడ విశేషం ఏంటంటే నా తమ్ముడు ఇమాన్యుయల్ పాల్, ఆయన ఆల్రెడీ ఆ ప్రదేశంలో ఉండి అక్కడే చదువుకొని అక్కడ నాకులాగానే అనేకులకి సువార్త ప్రకటిస్తూ పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి దేవా నీకు వీలైతే మా అన్నని నువ్వు కూడా ఈ శాన్ ఫ్రాన్సిస్కోకి పంపిస్తే మీ ఇద్దరం కలిసి సేవ చేస్తామని ఆయన, మా మమ్మీ, మా డాడీ అందరి ప్రార్థన. దేవుడు అన్నీ సమకూర్చి ఆయన అలా అరేంజ్ చేస్తే నేను శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతానికి వచ్చాను. హల్లెలూయా. అక్కడ వచ్చిన తర్వాత దేవుని మహాకృప బట్టి చాలా గొప్ప కార్యాలు జరిగినాయి. అవి నేను కొంచెంసేపట్లో మీకు చెప్తాను. ఆ కాలంలో దేవుడు నాతోటి కొన్ని విషయాలు బయలుపరిచాడు. అది మీకు కూడా చాలా హెల్ప్ అవుతుందని నేను గమనిస్తున్నాను. ఒక మాట ఏంటంటే, నేను చెప్పినట్లు మనం చేసే పనులు, చేసే పరిచర్య చాలా రకాలుగా ఉంటుంది. చాలా మటుకు కాపీ చేస్తున్నాం, పేస్ట్ చేస్తున్నాం. కానీ దేవుడి నుంచి ప్రార్థన చేసి అడిగితే దేవుడు మనకి ఏ పని చేయాలో ఆయనే చెప్తారు. మీకు ఒక టూల్, ఒక పర్టిక్యులర్ టూల్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ స్క్రీన్లో మీరు చూస్తే ఏ పని మనం చేసినా 4 kinds ఆఫ్ పనులు ఉంటాయి. ఓకేనా? ఏ పనైనా అర్జెంటుగా ఉండొచ్చు, అంత అర్జెంటుగా ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం వింటున్నట్టు మరి ఒక బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్, మరి చాలా అర్జెంట్ సిచ్యువేషన్ కదా. అదేవిధంగా పాస్టర్గా మీరు సేవ చేస్తున్నప్పుడు చాలా పనులు, కొన్ని అర్జెంట్ పనులు ఉంటాయి, మళ్ళీ కొన్ని ఏమో అంత అర్జెంటుగా ఉండవు. అదేవిధంగా కొన్ని పనులేమో ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని పనులు అంత ఇంపార్టెంట్గా ఉండవు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే చాలా మటుకు ఈ 4 ఒక రకమైన పని మనం చేస్తాం. ఎయిదర్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, ఆర్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. ఇలాంటి పనులు మనం చేస్తూ ఉంటాం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనము పాస్టర్స్గా, దేవుని సేవకులుగా ఎఫెక్టివ్గా ఉండాలంటే మనం గమనించాలి మన సమయాన్ని మనం ఎలా వాడుతున్నాం, ఎలాంటి పనులకి మన టైం మనం ఇస్తున్నాము, మన రిసోర్సెస్ మనం ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాన్ ఇంపార్టెంట్, నాన్ అర్జెంట్ పనుల్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకేనా? ఆ పనులు వెంటనే డిలీట్ చేసేయాలి మన జీవితంలో నుంచి. ఓకే, ఏంటంటే నాన్ ఇంపార్టెంట్, నాన్ అర్జెంట్ పనులు, సోషల్ మీడియా. అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళన్న దానికి వీళ్ళ రెస్పాన్స్ ఏంది, ఇదే
ఓకేనా, ఏదేదో ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్, ఒక్కొక్క ఎడిక్షన్, ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతూ ఉంటారు. వెంటనే డిలీట్ చేసేయండి. ఎందుకంటే మనం అలా చేస్తే దేవుని అసైన్మెంట్ని మనం ఎప్పుడు ఫుల్ఫిల్ చేయలేం. నెక్స్ట్ కేటగిరీ ఏంటండి, నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ పనులు ఉంటాయి. ఓకేనా, సడన్గా ఎవరో ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు నాకు టైం కావాలి, మీరు తొందరగా వచ్చి ప్రార్థన చేయండి అంటారు. మీరు వెళ్తారు, ఇంట్లో కూర్చుంటారు, గంట అవుతుంది, 2 గంటలు అవుతాయి, టైం మాత్రం పోతూ ఉంటుంది. ఏంట్రా నీ బాధ అంటే, ఏం లేదు పాస్టర్ గారు, ఆ బాధ ఈ బాధ ఆ కష్టం ఇది, ఇలానే. అక్కడ జరిగే పని ఉండదు, పరిచర్య ఉండదు, వాళ్ళు మారరు, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తారు, ఇలాగ టైం అంతా మింగేస్తూ ఉంటారు. అలాగా అది ఇంపార్టెంట్ కాదు కానీ అర్జెన్సీ ఉంటుంది. పాస్టర్ గారు మీరు రాకపోతే నేను సూసైడ్ చేసేసుకుంటాను అంటారు. అరే సరే రా అని మీరు ఉరుక్కుంటూ వెళ్తారు, ఏమీ పని జరగదు, వేస్ట్ ఆఫ్ టైం. అట్లాంటివి అదేవిధంగా ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా ఉండొచ్చు. ఒకవేళ అలా జరిగితే నాట్ ఇంపార్టెంట్ అర్జెంట్ పనులు మీరు ఏం చేయాలి, డెలిగేట్ చేసేయండి. అయ్యో నీకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తే వెంటనే మా బ్రదర్ని పంపిస్తున్నాను, ఆయన వింటాడు మీ బాధ అంతా అని వేరే వాళ్ళని పంపించేయండి, డెలిగేట్ చేయండి ఎవరికో ఒకరికి. అయ్యో నీకేంటి ఇలా ఉందా, కౌన్సిలర్ నంబర్ ఇదిగో, ఈ కౌన్సిలర్కి ఫోన్ చేయి అని వాళ్ళకి ఇచ్చేయండి. ఎందుకంటే దేవుడు మీకు స్పెసిఫిక్ అసైన్మెంట్ ఇచ్చాడు. ఆ అసైన్మెంట్లో వాళ్ళు తలకాయి టైం అంతా తినేస్తే దేవుని పని మీరు అకంప్లిష్ చేయలేరు. నెక్స్ట్ కేటగిరీ ఏంటండి, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఓకేనా, ఇది చాలా మంచి కేటగిరీ. అర్జెంట్ కాదు దేవునితో సమయం గడపడం, అర్జెంట్ ఏం కాదు దేవుని వాక్యం చదవటం, అర్జెంట్ ఏం కాదు ప్రార్థన చేయటం, కానీ మనం చెయ్యం. ఎందుకండి, సేవకులుగా అంటే ఎన్నో అర్జెంట్ పనులు చేస్తున్నాం కానీ మెసేజ్ ప్రిపేర్ అవ్వాల్సినప్పుడే దేవుని వాక్యం. ఏదైనా ఎక్కడో చోట ఎవరైనా మాట్లాడమంటున్నారంటే అప్పుడు బైబిల్ చదవటం, అంతేగాని ప్రతిరోజు దేవా తండ్రి నేనేం చేయాలి ప్రభా, ఎలా పరిచయం చేయాలి నాయన, ఎలాగ నిన్ను సేవించాలి ప్రభా అని మాత్రం తక్కువ చేస్తుంటాం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ కేటగిరీలో మీరు గనక టైం స్పెండ్ చేసి, ఈ కేటగిరీలో అర్జెంట్ ఏం కాదు, ప్రార్థన సాయంకాలం చేయొచ్చు, మధ్యాహ్నము చేయొచ్చు, ఇప్పుడు చేయొచ్చు, కానీ మీరు ఇప్పుడు చేశారనుకోండి దేవుని మాట మీరు వింటారు, దేవుని స్వరం, దేవుడు అందరితో మాట్లాడాలనుకుంటున్నారు, మనమే టైం స్పెండ్ చేయం, మనమే దేవుని అడగము, అర్జెంట్ పనులు వేరే ఉంటే అవి నింపేస్తూ ఉంటాం. ఇది మీరు చెయ్యాలి. హల్లెలూయా. ఇంకో కేటగిరీ ఏంటంటే అర్జెంట్ ఉంటుంది, ఇంపార్టెంట్ కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ కేటగిరీ ఆర్ క్రైసిస్ అంటే నిజంగా ఓ వ్యక్తి చనిపోతున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, మీ నీడ్ కావాలి, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి కూడా, మేబీ మీ చర్చ్ మెంబర్ ఏమో. నేనేం గమనించానంటే దేవుని వాక్యం మనం ఏం చూస్తున్నామంటే అలానే లాజరు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కబురు పంపించారు, అయ్యా నీ ఫ్రెండ్ నువ్వు ఎంతగానో ప్రేమించే నీ లాజరు చనిపోవడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, అరే రే చనిపోతున్నాడా, వెంటనే అరే ట్రైన్ బుక్ చేయరా, కార్ బుక్ చేయరా, ఫ్లైట్ బుక్ చేయరా, వెంటనే వెళ్తాం. యేసయ్య మాత్రం 2 రోజులు ఆగాడు. ఎందుకని, అది అర్జెంటు ఇంపార్టెంట్ అయినప్పటికీ ఆయన అవాయిడ్ చేశాడు. ఎందుకంటే ఇంపార్టెంట్ నాన్ అర్జెంట్ పని చేసినప్పుడు ఈ తగ్గిపోతాయి. హల్లెలూయా. అంటే యేసయ్య ఆగి ఆయన చనిపోయే లాజర్ని ఆపడం కాదు కానీ చనిపోయిన లాజర్ని తిరిగి లేపగలిగాడు. హల్లెలూయా. ఎందుకంటే జీసస్ నోస్ హిస్ అసైన్మెంట్. ఆయనకి తెలుసు మీరు ఎప్పుడైతే ఆ థర్డ్ కేటగిరీ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్లో టైం స్పెండ్ చేస్తామో దేవుడు క్రైసిస్లన్నిటినీ ఆయనే తీసేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏ క్రైసిస్ వచ్చినా నీ దగ్గర నిలవలేదు, ఏ క్రైసిస్ వచ్చినా నీ టైం దానికి అవసరం లేదు. ఎందుకంటే దేవుని శక్తితో నింపబడ్డావు. చనిపోయాడా వ్యక్తి, అయినా కానీ నువ్వు తిరిగి లేపగలవు. హల్లెలూయా. బట్ యూ నీడ్ టు స్పెండ్ దట్ టైం విత్ గాడ్, యూ నీడ్ టు ప్రయారిటైజ్ ఇట్. ఆ కేటగిరీలో నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ కేటగిరీలో నువ్వు నేను బాగా టైం స్పెండ్ చేయాలి. లాస్ట్లో మీకు కొన్ని మాటలు చెప్తాను. అలాగా నేను అమెరికాలో మరి రీసెర్చ్ చేస్తున్న కాలంలో ఈ వీడియో ఒకటి ప్లే చేస్తాను, ఒకసారి వీడియో చూడండి. అందరూ చూసినాక మీకు క్విజ్ పెడతారు, ఓకేనా? చూస్తున్నారా అందరూ? ఏం కనపడుతుంది? సెల్స్ కనపడుతున్నాయి. ఏం చేస్తున్నాయి సెల్స్? గట్టిగా చెప్పాలి. కదులుతున్నాయి కదా, ఒక రిథంలో కదులుతున్నాయి. అవి ఏంటో తెలుసా? హార్ట్ సెల్స్. ఎక్కడి నుంచి వచ్చినాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మా ల్యాబ్మేట్ ఉన్నాడు,
వాడి రక్తం తీసుకొని కణాలు ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ కణాలని స్టెమ్ సెల్గా మార్చి ఆ స్టెమ్ సెల్స్ని హార్ట్ లాగా మార్చిన హార్ట్ సెల్స్. హల్లెలూయా. దీనికి మా ల్యాబ్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఏ సెల్నైనా తీసుకొని దాన్ని స్టెమ్ సెల్గా మార్చి ఏ సెల్స్ లేని వాళ్ళకి ఆయా సెల్స్ మనం దయచేయచ్చు. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే సుమారు 30% హార్ట్ ఎగిరిపోయింది, 30% హార్ట్ సెల్స్ చనిపోతాయి. ఇలాగ మనం సెల్స్ తయారు చేసి వాళ్ళకి థెరపీ లాగా మనం ఇవ్వగలము. చాలా మటుకు ఇప్పుడు దీన్ని డిసీజ్ క్యూర్ చేయడానికి వాడుతున్నాం. అలాగా నేను రీసెర్చ్ చేస్తున్న కాలంలో ఒక వ్యక్తి వచ్చి, ఇగో చూడండి మా డాటరు అస్సలు మాట్లాడట్లేదు, వాళ్ళ ఆ వ్యక్తి జీవితంలో ఒక ట్రాజెడీ జరిగింది, వాళ్ళ డాటర్ మాట్లాడటం ఆపేసింది. ఈ డాటర్కి ఏమైనా ఇంటర్న్షిప్ ఉంటే చూడండి మీ ల్యాబ్లో అంటే, ఆ డాటర్ని మా ల్యాబ్లో ఇంటర్న్షిప్ ఇస్తే ఆమె ఆ రీసెర్చ్ నచ్చి మెల్లగా మాట్లాడటం స్టార్ట్ చేసి స్కూల్లో మంచిగా చదువుకుంటూ మెల్లగా దేవుని గురించి తెలుసుకోవటం స్టార్ట్ చేసింది. అప్పుడు నేను ఇంకా తమ్ముడు చేస్తున్న ఈ ఫ్రైడే నైట్ పరిచర్యకి తను కూడా రావడం స్టార్ట్ చేసి ఆమె బాప్తిస్మం తీసుకొని రక్షింపబడింది. హల్లెలూయా. తర్వాత తన సహోదరుడిని కూడా ఆ ఫెలోషిప్ తీసుకొస్తే తన బ్రదర్కి కూడా మేము బాప్తిస్మం ఇచ్చాం. అలాగా ఒక 1.5 year ఫ్రైడే నైట్స్ పరిచర్య చేస్తుంటే 5 మంది బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధిలోకి చేర్చబడ్డారు. అయితే ఇలాగ దేవుని కార్యం జరుగుతున్నప్పుడు పాండమిక్ వస్తే అరే ఇంకా మేము కలవలేకపోతున్నాము, మరి ఏంటి ప్రభువా, నాకైతే ఎక్కడైనా నేను సువార్త ప్రకటించాలని ఉంది, మరి నేను తమ్ముడు ఎంతో కష్టపడి ఈ ఫ్రైడే నైట్ ఫెలోషిప్ చేస్తున్నాము, ఇప్పుడు కూడుకోవటానికి కూడా ప్లేస్ లేదు. పాండమిక్ వస్తే అమెరికాలో చాలా స్ట్రిక్ట్ చేశారు, ఎక్కడ కూడకూడదు. అయితే అలాగా మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మా తమ్ముడికి దేవుడు మాథ్యూ 16:18 అని ఫ్లాష్గా చెప్పారు. మాథ్యూ 16:18 అంటే ఏంటని దేవుని వాక్యం తీసి చదివితే అక్కడ ఏముందంటే, నువ్వు పేతురువు, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను అని దేవుని వాక్యం ఉంది. అంటే మేమేమనుకున్నాం అంటే గాడ్ వాంట్స్ టు బిల్డ్ హిస్ చర్చ్ అని మేము రియలైజ్ అయ్యి వెంటనే మేము కూడా దేవుని పరిచర్య చేయాలని నేను అప్పుడు బైబిల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఆన్లైన్లో ఫుల్లర్ థియోలాజికల్ సెమినరీలో మాస్టర్స్ ఆఫ్ డివినిటీ కోర్స్ తీసుకుంటూ, దేవా నువ్వు సంఘాన్ని కడతానన్నావు కాబట్టి ఎలాగా నేను తమ్ముడు కలిసి చేయొచ్చు అని అనేక విషయాలు నేర్చుకుంటూ ఆఖరికి 2023 ఫిబ్రవరిలో హ్యూ చర్చ్ని స్థాపించాము. హెచ్యుఈ అంటే హెవెన్ అపాన్ ఎర్త్. ఎందుకండి మత్తయి సువార్త 16:18-19 ఏముంటుంది, పరలోకపు తాళపు ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నేను నీకు ఇస్తాను, నువ్వు ఏదైతే బంధిస్తే అది పరలోకంలో బంధింపబడితే, ఏదైతే భూలోకంలో విప్పితే అది పరలోకంలో విప్పబడి. అంటే హెవెన్ అపాన్ ఎర్త్. నాకు దేవుడిచ్చిన రెవల్యూషన్ ఏంటంటే దేవుని సంఘం ఏంటంటే పరలోకము భూలోకానికి దిగి రావటం, అదే దేవుని సంఘం. హల్లెలూయా. అందుకని హ్యూ చర్చ్ని స్థాపించాము. దేవుడు ఇప్పటికీ మేము 32 మందికి బాప్తీసాలు ఇచ్చాము. హల్లెలూయా. 2 సంవత్సరాలు అయింది సంఘం స్థాపించి. సుమారు 20 దేశస్తులు సంఘాల్లో కూడుకుంటారు. కాలిఫోర్నియాలో మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే సంఘానికి రండి, అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ విషయం నేను మీతో ఎందుకు పంచుకున్నానంటే, మనము శేరిలింగంపల్లిలో చేసే పని అక్కడ అమెరికాలో ఒక బ్రాంచ్ సంఘం అయింది. హల్లెలూయా. అంటే మీరు గమనించండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే మనము ఇక్కడ చేసే పనిని దేవుడు ఎంతగానో గమనించి, అది అమెరికాలో ఎక్కడా లేదు కాబట్టి అక్కడ ఆయన సంఘాన్ని స్థాపించాడు. జస్ట్ 50 years ago అమెరికాలో మిషనరీలు అంటే ఎవరండి, వాళ్ళెవరో అక్కడ నుంచి ఎక్కడికి వచ్చి వాళ్ళు మనకు పరిచయం చేస్తే మనం దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తులు. ఇప్పుడేమైంది, అమెరికాలో క్రైస్తవులందరూ తగ్గిపోవడం బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడంటే కుకట్పల్లిలో, శంషీగూడలో, మహంకాళి నగర్ నుంచి నేను ఒక నెత్తికెళ్ళి కాలిఫోర్నియాలో నేను సంఘాన్ని స్థాపిస్తానని దేవుడు ఆలోచిస్తున్నాడు. మేమున్నే ప్రదేశంలో 5 minutes డిస్టెన్స్లో యాపిల్ కంపెనీ హెడ్ క్వార్టర్స్. యాపిల్ కంపెనీ అంటే ఐఫోన్స్ ఇవన్నీ అలయ్యా. ఇంకో 5 minutesలో గూగుల్ కంపెనీ హెడ్ క్వార్టర్స్, ఇంకొక 5 minutesలో ఎన్విడియా కంపెనీ హెడ్ క్వార్టర్స్. ఇవన్నీ $1 trillion కంపెనీస్, వరల్డ్ టాప్ 3 కంపెనీస్. అంటే అక్కడ ఉండేవాళ్ళు కానీ చదువుకునే వాళ్ళు కానీ చాలా మేధావులు, అంతకు మించి చాలా ఆస్తిపరులు. ఈ వరల్డ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనియర్స్ పర్ క్యాపిటా అక్కడ ఉన్నారండి. అంటే అక్కడికి జనాలు ఎందుకు వస్తారంటే బాగా డబ్బు సంపాదిద్దాము, మిలియనియర్లు అయిపోదాము అని అక్కడికి వస్తున్నారు. హల్లెలూయా. నేను మీకు కూడా చెప్తున్నాను, నేను కూడా ఒక మిలియనియర్ అవ్వాలనుకుంటున్నాను. చప్పట్లు కొట్టట్లేదు కదా, సరే ఓకే. కానీ నేను చెప్పేది $1 million కాదండి,
మిలియన్ల ఆత్మని సంపాదించాలి. హల్లెలూయా. శేరిలింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో ఓట్లు వేసేవాళ్ళు 6.6 lakhs ఉన్నారు. హల్లెలూయా. 6 లక్షల మంది రఫ్గా ఓట్లు వేసేవాళ్ళు. అంటే ఇక్కడ ఉన్న జనాభా రఫ్లీ 10 lakhs, మేబీ 20 lakhs ఉండొచ్చు. సమ్వేర్ అరౌండ్ దట్. 20 లక్షల మంది ఉన్నారనుకోండి. కేవలం 20 లక్షాధికారులు ఉంటే శేరిలింగంపల్లిని మనం మార్చేయచ్చు. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారండి లక్షాధికారులు ఇక్కడ? 20 లక్షలు ఆత్మలండి, ఆత్మలు. ఎవరైనా 1,00,000 ఆత్మలు సంపాదిద్దాం అనుకుంటా? ఎవరు లేరా అండి? 1,00,000 ఆత్మల్ని నేను దేవుని కొరకు సంపాదించాలి ప్రభువా. శేరిలింగంపల్లిలో 20 లక్షాధికారులని దేవా మీరే లేవనెత్తండి ప్రభువా అని ప్రార్థన చేయాలండి. డాలర్లే ఉందండి, దేవుడు ఇస్తాడు. డబ్బే ఉందండి, ఆయనదే అంతా. I own silver and gold, cattle on 1,000 hills is mine. But is there anybody who wants to listen to me, hear my assignment and go and accomplish and win souls? మనమే చెయ్యాలండి. దేవుడు ఇక్కడ చేస్తున్న పరిచర్యని మారుమోగిస్తాడండి అనేక ప్రదేశాల్లో. మీకు కొంతమందికి తెలుసు, ఒక ఫ్యూ మంత్స్ ఎగో ఇక్కడ ఒక కిడ్స్ క్యాంప్ జరిగించాం. ఏంటంటే చిన్నపిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి దేవుని స్వరం ప్రకటించాలి, వాళ్ళని దేవునిలో ఉత్తేజింపచేయాలి. ఓకే, చాలా యాక్టివిటీస్ చేసాం. క్రాఫ్ట్స్ చేసాము, వాటర్ స్లైడ్స్, రాక్ క్లైంబింగ్, మరి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసాం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది అమెరికాలో ఒక చర్చ్ గమనించింది మేము చేసి వాళ్ళ చర్చ్లో మన గురించి మాట్లాడుకున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ లాస్ట్ సండే ఒక చర్చ్, అమెరికాలో చర్చ్ చేసిన పని, ఓకేనా? లాస్ట్ సండే ఒకసారి ఈ వీడియో ప్లే చేయండి. Colorado, Washington, Virginia, Missouri, Tennessee, South Dakota, Nevada, and a Native American reservation in Nevada. Okay? And the other thing is this, last year our theme was Sky Camp. A group of local pastors from an Eastern European church took Breakaway, and they had Breakaway in India. And if you want, and was it boring? Check the screen out. Here's Breakaway in India for the first time. హల్లెలూయా. ఆ చర్చ్ వాళ్ళు తెల్లోళ్ళు, వాళ్ళు కాలిఫోర్నియాలో బిగ్గెస్ట్ చర్చ్ అండి. సుమారు 35 సర్వీసెస్ ఉంటాయి ఒక వీకెండ్లో. 35 సర్వీసెస్ సాటర్డే నుంచే స్టార్ట్ చేస్తారు, సండే నైట్ వరకు 35 సర్వీసెస్ చేస్తారు వాళ్ళు. ప్రతి సర్వీస్లో వాళ్ళు ఫుల్ గాస్పల్ చర్చ్ శేరిలింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో ఎలాగ దేవుని మహింపరుస్తున్నారు వాళ్ళు చూసి వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. ఒకానొక సమయం వస్తుందండి, ఐ ట్రూలీ బిలీవ్ ఇట్, దట్ లోకమంతా ప్లేన్ లెక్కి హైదరాబాద్లో దిగి ఇక్కడ దేవుని ఎలా సేవిస్తున్నారో వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధిస్తారు. హల్లెలూయా. నమ్ముతున్నామా అండి? ఇట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ యూ హ్యావ్ పాస్టర్స్ దట్ వాంట్ టు సే గాడ్ వాట్ డు యూ వాంట్ టు డూ. నీ అసైన్మెంట్ ఏంటి ప్రభువా? ఎలాగ నీ కొరకు జీవించి ఎలాగా నీ రాజ్యము ఇక్కడ స్థాపించే విధంగా మమ్మల్ని వాడుకోగలమని. హల్లెలూయా. ఒకసారి లేచి నుంచుందామండి. మనమందరం దేవుని సేవకులం. మనందరికీ దేవుడు తన పిలుపునిచ్చాడు. ఒక స్పెసిఫిక్ అసైన్మెంట్ తోటి దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. మనం ఎలాగ దేవుని సేవించగలము, ఎలాగ మనము దేవుని కొరకు జీవించగలము ఒక్కసారి మన అసైన్మెంట్ని గుర్తు చేసుకుందాం. ఒక్కసారి దేవుడు ఆ ఫస్ట్ పిలుపుతోటి మనల్ని పిలిచాడు కదా, ఆ ఫస్ట్ కాలింగ్, మినిస్ట్రీకి రండి, సేవ చేయండి అని దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఎలాంటి పిలుపుతోటి నిన్ను పిలిచాడు, ఎలాగ నిన్ను వాడుకోవాలనుకున్నాడు, ఎలాగ ఆత్మల్ని రక్షించాలనుకున్నాడు, ఎటువంటి పరిచర్య దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఎప్పుడైతే నేను బిజీగా ఉండి అన్ని అర్జెంట్ పనులు చేసుకుంటూ నీ స్వరం వినకుండా ఏదేదో చేస్తూ వాళ్ళని కాపీ కొడుతూ వీళ్ళని కాపీ కొడుతూ వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వీళ్ళతో కంపేర్ చేసుకుంటూ జీవిస్తున్నాను ప్రభువా,
ఒక్కసారి మరలా నీ అసైన్మెంట్, మరలా నీలో సెంటర్లో నీ విల్, ప్లాన్, పర్పస్ అకంప్లిష్ చేసే విధంగా నన్ను వాడుకో ప్రభా అని ఒక్కసారి మనం యేసయ్యని అడుగుదామా? ఒక్కసారి మనం తీర్మానం చేసుకుందాం. గాడ్, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ గాడ్. గాడ్, హియర్ యాజ్ అ pastor, as your servant God, I want to see you use me in your ways God, in ways that will accomplish your plans and purposes God. దేవా, మా బట్టి నాయన, ఈ అసోసియేషన్ బట్టి నాయన, శేరులింగంపల్లి మారిపోవాలి నాయన. 20 లక్షాధికారుల్ని నాయన మా సంఘంలో నుండి లేవనెత్తండి నాయన, మా అసోసియేషన్లో నుండి లేవనెత్తండి నాయన. వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తికి నాయన మీ సువార్త ప్రకటించాలి ప్రభా. మీరు మమ్మల్ని పిలుచుకున్న పిలుపు నాయన, burn that light God, put a fire inside of us God. Help us not to get discouraged God, help us not give up God, but help us be on fire for you God. Thank you for every single church that is represented here. ప్రతి మినిస్ట్రీకి మీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయన. ఇంకా అంచెలంచెలుగా ఎదిగింపు చేయండి నాయన, అంచెలంచెలుగా నాయన మీరు వాడుకోండి నాయన. మీ మహిమ దిగి రావాలి నాయన. హైదరాబాదు సేవ్ అవ్వాలి నాయన, భారతదేశం మారిపోవాలి నాయన, ప్రపంచం అంతటికి నాయన మీరు ఎంత గొప్ప దేవుడో మేము చాటించాలి ప్రభువా. వాడుకోము నాయన. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.